గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, అలాగే ప్రభువా నాయన ఈ సాయంత్రం సమయంలో ప్రభువా వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా నాయన మీకు తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. ప్రభువా నాయన ఈ సమయంలో ప్రభువా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి ప్రభువా, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి ప్రభువా నాయన మీ యొక్క విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తా ఉన్నాం తండ్రి. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి, మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. వాళ్ళు ప్రతి ఒక్కరిని సాయంత్రం సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. ప్రభువా నాయన మా ఆత్మీయ పరిస్థితిని, మా పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మీ స్వరం వినడానికి, లోపడడానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, ఆరాధిస్తా ఉన్నాం ప్రభువా నాయన. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా నాయన ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నాతో మాట్లాడమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. 1990 ఆ ప్రాంతాల్లో 90s ఈ చాలా క్రిస్టియన్ సైకాలజీ అని చాలా మంది పుస్తకాలు రాసి చాలా ప్రభావితం చేశారు. అంటే క్రైస్తవ మానసిక శాస్త్రం లాగా ఒకటి క్రిస్టియన్ సైకాలజీ అని. ఎలాగంటే బైబిల్ వాక్యాన్ని ఈ మానసిక శాస్త్రం ఏదైతే ఈ లోకానుసారమైన పద్ధతులు వాటితో కలిపి, అంటే మనిషి జ్ఞానం ఇమిడి ఉన్నటువంటి పుస్తకాలు, అంటే మనిషి జ్ఞానం మీద ఆధారపడే పుస్తకాలు, దేవుని పుస్తకాల్లాగే అనిపిస్తాయి. బైబిల్ వచనాలు ఉంటాయి, కానీ చూస్తే తెలియకుండానే దేవునికి వ్యతిరేకంగా, అంటే బైబిల్కి వ్యతిరేకమైన ఒక టీచింగ్ ఉంటుంది అందులో. అది ఎక్కువగా 90 సంవత్సరం ఆ టైంలో వచ్చినాయి, 90s. అయితే చాలా మంది ప్రభావితం చేయబడ్డారు. ఇవి బెస్ట్ సెల్లర్స్ పుస్తకాలు, అంటే బాగా అమ్ముడుపోయినాయి అన్నమాట ఎక్కువ మార్కెట్లో. సో అటువంటి పుస్తకాలు చాలా మంది క్రైస్తవులు ప్రభావితం చేయబడ్డారు. అయితే స్లోగా వాళ్ళకి కొంతమందికి అర్థమైంది ఏంటంటే ఇది దేవునికి వ్యతిరేకంగా ఉంది అన్నది వాళ్ళకి అర్థమయ్యి అందులో నుంచి బయటపడిన వాళ్ళే ఉన్నారు. చూడండి, అంటే మనిషి జ్ఞానం మీద ఆధారపడే క్రైస్తవ్యం అనేది ఒకటి ఉంది, అలాగే దేవుని మీద ఆధారపడేది. అంటే క్రైస్తవ్యం లాగే కనిపించే ఒక క్రైస్తవ్యం.
మొదటి శతాబ్దం నుంచే ఇటువంటి ప్రాబ్లం ఉంది. ఆ యొక్క సంఘాల్లో మనం చూస్తే చాలా మంది ఆ యొక్క మనిషి జ్ఞానం కి ప్రభావితం చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఇలా చేస్తే, ఈ పద్ధతులు పాటిస్తే మనం దేవుణ్ణి అంటే నిజమైన క్రైస్తవ జీవితం జీవించే అవకాశం ఉంటది. ఇలాగ చెయ్యాలనే కొన్ని రూల్స్. సో అది మొదటి నుంచి మనం గమనిస్తున్నాం. పౌలు భక్తుడు వాటి మీద చాలా పత్రికలు రాశారు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే ఆ మనిషి జ్ఞానం వలన ఏమవుతుందంటే, మనిషి జ్ఞానం వైపు, ఈ హ్యూమన్ విజ్డమ్ వైపు మనం తిరిగిపోతూ ఉంటే, తెలియకుండానే చర్చిలకు వెళ్తుంటే, బైబిల్ చదువుతూనే అలాగ మనిషి జ్ఞానం వైపు ప్రభావితం చేయబడే అవకాశం ఉంది. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే, దేవుని మీద ఆధారపడే జీవితం తగ్గిపోయి దేవుని మీద ఆధారపడకుండా ఈ జ్ఞానం మీద ఆధారపడే అవకాశం ఉంటది. సో అది మనం తెలియకుండానే మనల్ని మోసం చేసి దేవుడి నుంచి దూరం చేసి ఒక సైతాను ఒక వెపన్, ఇది ఒక ఆయుధం. సో కాబట్టి పౌలు భక్తుడు క్లియర్ గా ఇక్కడ చెప్తున్నారు చూడండి. 11 లాస్ట్ వీక్ కూడా మనం చదివాము. గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని పొందకపోవుటే అని భేదం లేదు, పరదేశి అని సింధియుడని ఆ దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అంటే చాలాసార్లు భేదాభిప్రాయాలు చూపిస్తాం మనం. అంటే జ్ఞానం ఉన్నోడు, జ్ఞానం లేనోడు కదా, లేకపోతే తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, రకరకాలుగా ధనవంతులు, పేదలు, ఇలాగ రకరకాలుగా మనం ఆ మతాలు, లేకపోతే రకరకాలుగా మనం భేదాభిప్రాయాలు చూపిస్తాం. సంఘంలో కూడా కొంతమందిని ఒకలాగా, ఇంకొంతమందిని ఒకలాగా రెస్పాండ్ అవుతాం. కొంతమందిని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది. మనిషి సహజ స్వభావం అలాగుంది. మన ఇంటికి, మన ఇళ్లలోకి పనులు చేయడానికి హెల్పర్స్ వస్తారు. వాళ్ళను మనం ఒకలాగా ట్రీట్ చేసే అవకాశం ఉంది. అలాగే ధనవంతులు మన ఇంటికి వచ్చినప్పుడు వేరేగా ప్రవర్తిస్తాం. రకరకాల భేదాభిప్రాయాలు. ఈవెన్ పిల్లల్లో కూడా మనం పెద్దోళ్ళని ఒకలాగా, చిన్నోళ్ళని ఒకలాగా చూసే బుద్ధి మనలో ఉంది. రకరకాలుగా పిల్లలు జ్ఞానవంతులను ఒకలాగా, జ్ఞానం లేని వాళ్ళని ఒకలాగా ప్రేమించే అవకాశం ఉంది. మనిషి స్వభావమే భయంకరమైంది. సో కాబట్టి అవి సంఘాల్లో విపరీతంగా చొచ్చుకుపోయి దానివల్ల సంఘం దెబ్బతింటది. సంఘం దేవునికి దూరం అయిపోతుంది. మనుషులు వ్యక్తిగతంగా దూరం అయిపోతారు. ఇలాగ రకరకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటన్నిటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది, ఈ దీని నుంచి. అయితే మనం ఏదో చేసి ఇది సాధించలేము. సో ఇటువంటి స్వభావం మన అందరిలో ఉంటది. కాబట్టి ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి, యేసు ప్రభు వారి మీద ఆధారపడాలి. ప్రతిదానికి మనం ఎందుకు భేదాభిప్రాయాలు చూపకూడదు అంటే ఇక్కడ ఆన్సర్ ఉంది. ఏంటో తెలుసా? ప్రతి వారిలో యేసు ప్రభు ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారు ఎవరైతే ఈ యొక్క డిఫరెంట్ గ్రూప్స్ నుంచి, వేరు తెగల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. వాళ్ళందరిలో ఉన్నవాడై సర్వమును, అలాగే క్రీస్తే సర్వం అంటే ఆల్ ఇన్ ఆల్, అంటే ప్రతిది యేసు ప్రభు వారే. ఆయన సృష్టింపబడక ముందే ఉన్నారు. సృష్టి యావత్తు ఆయన లేకుండా జరగలేదు. కాబట్టి సృష్టికర్త ఆయన అని మనం అర్థం చేసుకొని, వీళ్ళందరినీ సృష్టించింది దేవుడే. ఆయా పనుల్లో వాళ్ళు ఉన్నది దానికి కారణం ఉండొచ్చు. ఏ పరిస్థితుల వలన వాళ్ళ పేదరికంలో ఉండొచ్చు. వాళ్ళు అలాగా
అటువంటి రంగులో పుట్టి ఉండొచ్చు, లేకపోతే రకరకాలుగా భేదం భేదాభిప్రాయాలు. వీళ్ళు మనం పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు పక్క నుంచి అడుగుతారు సైలెంట్గా, మనోళ్ళేనా కాదా అని, కదా. సో ఇటువంటి బుద్ధి మనలో ఉండిపోయింది. ఏ క్రిస్టియన్స్ అయినా ఏం చేసినా ఎలాగైనా సరే మనోళ్ళకే ఇవ్వాలి అన్నది. చాలాసార్లు మనం చూస్తాం, వాళ్ళ కులం పేరుతో సంఘాలు ఉంటాయి, లేకపోతే ఇలాగా భేదాభిప్రాయాలు, వేరే వాళ్ళతో కలవలేక, వేరే వాళ్ళలో ఉన్న యేసు ప్రభు వారిని చూడలేక, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న క్రైస్తవులు సంఘాల్లో అనేక మంది ఉంటారు. చిన్నపిల్లల్ని ఒకలాగా, పెద్దోళ్ళని ఒకలాగా, రకరకాల ధనవంతులను ఒకలాగా, ధనం లేని వాళ్ళని, పేదవాళ్ళని ఒకలాగా మనం చూస్తాం. మన బుద్ధే అలాగుంది. ఒకవేళ ఎవరైనా ధనం లేని వాళ్ళు, పేదలు వస్తే ఏకవచనంతో మాట్లాడతాం, లేకపోతే మర్యాద ఇచ్చి మాట్లాడతాం. ధనవంతులకైతే ఇటువంటిది క్రైస్తవ్యంలో ఉండకూడదు అస్సల. దీనివల్ల ఏమవుతుందంటే మనకే నష్టం జరుగుతుంది. ఎవరు ఇటువంటి అభిప్రాయం చూపిస్తున్నారో దాని వలన ఏమవుతుందంటే మనమే దేవునికి దూరం అయిపోతాం. ఎందుకంటే దేవుడు అటువంటి వారిలో లేడు. ఒక భక్తుడు ఏమన్నారంటే, తండ్రి ఎలా చూస్తాడంటే జడ్జిమెంట్ టైంలో, లేకపోతే ఆ యొక్క అంటే ఒక తీర్పు సమయంలో తండ్రి ఎలా చూస్తాడంటే, యేసు ప్రభు వారి లోపల ఉన్నాడా లేదా, అంతే. అదే చెక్. అంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు వారు ఉన్నారా లేదా అని మాత్రమే దేవుడు చూసి మనల్ని పాస్ చేస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం దేవుని మీద ఆధారపడి యేసు ప్రభు వారి మీద ఆధారపడే బ్రతుకుతున్నామా, లేదా యేసు ప్రభు వారు మన పక్షాన ఉన్నాడా లేదా అన్నది మనం. అందుకని ఏం చెప్తున్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారై వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు, అంటే మనందరం కూడా పరిశుద్ధులం అని, దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళని, దేవునికి సంబంధించిన ప్రజలమని మనం తెలుసుకోవాలి. ప్రపంచానికి చూపించాలి అది, కదా. చాలా జాగ్రత్తగా మనం ఇది మనకి ఇటువంటి మెచ్యూరిటీ రావాలంటే రాదు, దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు మనం అందరినీ సమానంగా చూసే ఒక బుద్ధి దేవుడిస్తాడు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా చూడండి, ఒకరినొకలాగా పిల్లలు, 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ సమానంగా ప్రేమించరు. ప్రేమిస్తున్నారంటే అవునని చెప్తారు, కానీ చాలాసార్లు అలా జరగదు. అది ఏ కారణం చేతనైనా అయి ఉండొచ్చు. ఆ విధంగా మనం ఉండకూడదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం సమానంగా చూడాలి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎఫెక్ట్ అయిపోతారు, లేకపోతే కుటుంబం ఎఫెక్ట్ అయిపోతుంది. బైబిల్ గ్రంథంలోనే ఉంది కదా, ఒక విశాఖను ఒకలాగా అలాగా చూస్తా ఉన్నారు. మనం అది అర్థం చేసుకోవాలి. లేకపోతే మన కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోయే అవకాశం ఉంది. ఇది అర్థం చేసుకొని మనం దేవునిలో ఎదగాల్సిన అవసరం ఉంది. చూడండి, జాలి కలిగి జాలి గల మనస్సు, ఇవన్నీ కావాలని మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన పాయింట్లు చూడండి, ఎవరైనా చేస్తారా, నాకు జాలి కలిగిన మనసు ఇవ్వమని, దయాళత్వం ఇవ్వమని, వినయం ఇవ్వమని, సాత్వికం కావాలని, దీర్ఘశాంతం కావాలని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాటి గురించి గోజాడాలి. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడి ఉంటే ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడే అవకాశం ఉంది. ఎవడైనను తనకు హాని చేసినని ఒకని హాని చేసినని ఒకడును అనుకుని ఎడల ఒకరినొకడు సహించుకుని
ఒకరినొకడు క్షమించుడి. ఈ ఒక క్షమాపణ గుణం చాలా అవసరం. మనకు హాని చేసినా క్షమించాలి. ఇది క్రైస్తవ్యం. మనం మామూలుగా ఏదన్నా అంటే మనం తిరగబడిపోతాం. అలా కాదు. క్రైస్తవ్యం అలా లేదు. యేసు ప్రభువారు అలా లేరు. ఇది అర్థం చేసుకొని ఇటువంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలని అర్థం చేసుకోవాలి. చూడండి, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చూడండి, ఇది ప్రత్యక్షత. అంటే దేవుడు ఇటువంటి ప్రత్యక్షత ఇస్తాడు మనకి. పౌలు భక్తునికి అటువంటి ప్రత్యక్షత దొరికింది. ఆయనలో ఐశ్వర్యం ఉంది. మనకేం కనిపిస్తుంది? ఈ లోకంలో ఏవైనా ధనం, కార్లు, బిల్డింగ్లు చూస్తే మనం ఆకర్షితులం అవుతాం. కానీ దేవుడు పౌలు భక్తునికి ఎటువంటి మనస్సు ప్రత్యక్షత ఇచ్చాడంటే, యేసు ప్రభు వారు కదా నిజమైన ఐశ్వర్యం, యేసు ప్రభు వారు కదా అన్నది ఆయనకి బాగా అర్థమైంది. ఇది మనకు అర్థం అవ్వాలంటే మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి, వినయం చూపించాలి, విధేయత చూపించాలి. అందుకనే వాళ్ళు చూడండి, శిష్యులు ఈ లోకానుసారమైనటువంటి దేనికి ఆకర్షితులు అవ్వలేదు. వాళ్ళ ప్రాణంతో సహా వాళ్ళు దేవుని కోసం సమర్పించడానికి ఇష్టపడ్డారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు వారి మీద ఆధారపడే జీవితమే క్రైస్తవ జీవితం. యేసు ప్రభు వారు అందరిలో, క్రైస్తవుల్లో ఆయన కనిపించాలి. ఆయన క్షమాగుణం, ఆయన దీర్ఘశాంతం, ఆయన జాలి కలిగిన మనస్సు. చూడండి, ఆయన యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా మందికి వాళ్ళకి దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరన్న జాలి మనస్సు దేవుడి నుంచి వచ్చింది. అప్పుడు వాళ్ళ మీద కనికరపడి దేవుడు వాళ్ళకి వాక్యం చెప్పాడు, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు. సో అలాగా అటువంటి మనస్సు మనకైతే రాదు. నేను చెప్పలేనండి, లేకపోతే మనకు ఆ ధైర్యం లేదండి, నాకు అంత భాష తెలియదండి, లేకపోతే రకరకాలుగా మనం అనుకోవచ్చు. కానీ దేవుడిస్తాడు అటువంటి. చాలా మంది లోకంలో యేసు ప్రభు వారిని తెలియక నశించిపోతున్న వాళ్ళు అనేక మంది. కానీ మనం చాలా మంది సువార్త చేసేవాళ్ళు ఉన్నా, లేకపోతే చెప్పేవాళ్ళు ఉన్నా, చాలా మందికి నిజమైన క్రైస్తవ్యం గురించిన పరిచయం లేదు. మనం చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు క్రైస్తవ్యం అంటే ఏదో అనుకుంటారు, వేరే వీళ్ళు మతంలోకి మార్చే వాళ్ళు, లేకపోతే రకరకాలుగా అనుకుంటారు. కానీ ఎవరు కూడా యేసు ప్రభు వారిని చూడట్లేదు. క్రైస్తవుల్లో ఇతరులు యేసు ప్రభు వారిని చూడగలిగితే అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, దేవుని చిత్తం ప్రకారం దేవుని వైపు ఆకర్షింపబడతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇది సంఘానికి, వ్యక్తిగత జీవితాలకి చాలా అవసరం. నశించిపోతున్న వాళ్ళని చూసినప్పుడు చాలా మంది వృద్ధులు దేవుని తెలియకుండానే చనిపోతున్నారు హాస్పిటల్స్లో. చాలా మంది తప్పులు చేసి జైల్లో వాటిల్లో ఉండి అక్కడే దేవుణ్ణి తెలియకుండా చనిపోయేవాళ్ళు, లేకపోతే అక్కడే నశించిపోయేవాళ్ళు. వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ లేదనుకునేవాళ్ళు. ఇలాగ రకరకాలుగా కనిపిస్తారు. వాళ్ళందరిని చూసినప్పుడు దేవుడు మనసులో జాలిస్తాడు. ఆ జాలి మనం
ఇతరులకు కనపరచాలి. అలాగే దయాళుత్వం ఉండాలి, వినయం ఉండాలి, దేవుని పట్ల వినయ విధేయతలు ఉండాలి, దేవుని వాక్యానికి దేవునికి గౌరవం ఇచ్చి లోబడ్డం అన్నది చాలా ప్రాముఖ్యం. సాత్వికం, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా చూడండి, కోపానికి లేకపోతే వాటికి వ్యతిరేకమైనటువంటివి. దీర్ఘశాంతం అంటే మనకు ఉండదు, మనకు కొంతవరకు టాలరేట్ చేస్తాం. ఎన్ని రోజులండి అని ఒక రోజు తిరగబడిపోతాం. సో ఇటువంటిది మనకు ఉండదు. కానీ ఇది మనం చూపించాలి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యానికి, క్రైస్తవేతరులకి, ప్రపంచానికి యేసు ప్రభువాన్ని చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-12 వరకు కొన్ని వచనాలు చదువుతారా? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సో చాలా అంటే దేవుడు ప్రతి దాంట్లో మనకి అంటే ప్రతి దానికోసం దేవుని మీద ఆధారపడే జీవితం మనకు కావాలని క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ జీవించాలి. అంతేగాని మనిషి చుట్టూ క్రైస్తవ జీవితం లేదు, దేవుని చుట్టూ ఉంది. అంటే అర్థం ఏంటి? మనం ఇతరులకి యేసు ప్రభువాన్ని చూపించే వాళ్ళంగా మనం ఉండాలి. ఆయన యేసు ప్రభువారు ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అంటాం. అంటే ఏంటి? ఆయన దేవుని ప్రతిరూపం యేసు ప్రభువారు. అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం యేసు ప్రభువారి బిహేవియర్ చూస్తే అది దేవుని యొక్క రియాక్షన్, లేకపోతే ఈ దేవుడు ఆయా పరిస్థితుల్లో దేవుడైతే ఎలా ఉంటాడో అన్నది యేసు ప్రభువారు ఈ లోకంలో మానవునిగా ఉండి అటువంటి జీవితం చూపించారు. దేవుడైతే ఇంత క్షమాగుణం కలిగినోడు, ఇలాగ పాపం సహించలేనోడు, లేకపోతే ఇలాగా ఇవన్నీ కూడా దేవుని గురించిన అన్నీ కూడా యేసు ప్రభు వారి జీవితం చూస్తే మనకు అర్థం అవుతుంది. అటువంటి జీవితమే మనకివ్వాలని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభు వారి లాంటి జీవితం, యేసు ప్రభు వారి లాగా ప్రతి పరిస్థితికి రియాక్ట్ అవ్వడం, ప్రతి దానికోసం దేవుని మీద ఆధారపడడం, ప్రార్థనాపూర్వకంగా పరిచర్య చేయడం, ప్రార్థనాపూర్వకంగా ఆయన ఆ దేవుని చిత్త ప్రకారం ఆయన స్వస్థతలు చేసేవాడు. లేకపోతే రోగుల్ని స్వస్థత చేసినప్పుడు తన ఇష్టానుసారంగా ఎప్పుడూ చేయలేదు దేవుడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి నుంచి మనం నేర్చుకొని, మనం అర్థం చేసుకొని అటువంటి లక్షణాలు అన్నీ మనకు కావాలని కోరుకునే వాళ్ళే క్రైస్తవులు. ఇది అర్థం చేసుకోవాలి. ఎవడైనాను
తనకి హాని చేసినని ఒకని ఒకని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఇది అంటే చాలా కష్టమైంది. కుటుంబాల్లో గాని, సంఘాల్లో గాని చాలా కష్టమైంది మనిషికి క్షమాగుణం. క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇవన్నీ చూస్తే ప్రేమను ధరించుకోవడం మిగతా వచనాలు కూడా చూస్తే మనం ఆ విధంగా ఉంది. అంటే ఇవన్నీ కూడా క్రైస్తవ లక్షణాలు. ఇవి లేకపోతే క్రైస్తవుడు అనబడడం కష్టం కదా! అందుకనే వీటి గురించి ప్రార్థన చేసుకోవాలి. చాలా సార్లు మనకేమవుతదంటే, ఈ తప్పుడు బోధల వలన, తప్పుడు బోధకుల వలన అయ్యుండొచ్చు. లేకపోతే మనిషి బుద్ధికి సమానంగా ఉండే బోధలు. వాటి వలన ఏమవుతదంటే, మన పెరిగిన విధానం, మన తల్లిదండ్రులు, మన చుట్టుపక్కల ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. కానీ క్రైస్తవుని ప్రభావితం చేయాల్సింది వాక్యం. యేసు ప్రభు వారి జీవితం. ఇది అర్థం చేసుకొని మనం యేసు ప్రభు వారి జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. చూడండి కొలసీ సంఘంలో చాలా, లేకపోతే కొరింథీ సంఘంలో, ఆయా సంఘాల్లో మనం చూస్తే గర్వం ఉండేవాళ్ళు, యారగెంట్ పీపుల్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తే ఉంటారు. అంటే మొదటి శతాబ్దంలోనే సంఘంలో విడదీసేవాళ్ళు కనిపిస్తారు. గొడవలు, తగువులు పెట్టేవాళ్ళు, లేకపోతే రకరకాలుగా ఉండేవాళ్ళు కనిపిస్తారు. కానీ మనం వాటన్నిటి జోలికి, వాటన్నిటిని పోగొట్టుకోవాలన్నది ఇక్కడ ఈరోజు మన వాక్య భాగం నేర్పిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. సో ఇవి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? చూడండి, అంటే ఇదంతా ఏంటంటే అతిశయం. ఈ చూపించే వాళ్ళు మనకి ఆ సంఘాల్లో మనకు కనిపిస్తారు. మనం గొప్పలాగా, లేకపోతే అలా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనలో మనం గర్వించాల్సింది ఏమీ లేదు. మనలో మనం గర్వపడాల్సింది యేసు ప్రభు వారిని బట్టి మాత్రమే. అంటే యేసు ప్రభు వారిని బట్టి గర్వపడడం అంటే అర్థం ఏంటంటే, ఆయన జీవితాన్ని బట్టి, ఆయన మనకి చేసిన దాన్ని బట్టి, ఆయన మనకు ఎన్నుకున్న దాన్ని బట్టి మనం సంతోషంగా, సమాధానంగా మనం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ మనం ప్రకటించగలాలి. శత్రువులు ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు కనిపిస్తారు. అటువంటి వాళ్ళని ఏం చేయాలి? అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళతో మనకేం పని లేదు. వాళ్ళని సైతాను వాడుకుంటాడు, లేకపోతే ఈ లోక సంబంధమైన వాళ్ళు వాడుకుంటారు. వాడుకున్నప్పుడు వాళ్ళు మనల్ని తక్కువగా మాట్లాడొచ్చు, అవమానపరచొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ మనం వాళ్ళని క్షమించాలి. ఇది యేసు ప్రభు వారి లక్షణం. చూడండి, ఎవరు కూడా ఇటువంటి జీవితం ప్రపంచంలో జీవించి చూపించిన వాళ్ళు లేరు. ఇది క్రైస్తవుల ప్రత్యేకత. క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి పిలువబడిన వాళ్ళే క్రైస్తవులు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇటువంటి ఒక గొప్ప ప్రత్యేకమైన జీవితం మనకు కావాలా వద్దా? దేవునితో నిత్యం ఉండే ఈ జీవితం, ఇప్పటి నుంచే మనం దేవునితో కలిసి జీవించే గొప్ప జీవితం క్రైస్తవ జీవితం. ఇది లేకపోతే మనకు సమాధానం ఉండదు. సైతాను మనల్ని మోసం చేసి నిత్య నరకానికి పాత్రలు చేసేస్తాడు. ఊరకనే నేను చాలా సింపుల్ గా చెప్పొచ్చు, నిత్య నరకం అన్నది చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. కాబట్టి మనం ఈ జీవితం కాదు, ఈ లోకానుసారమైన జీవితం కాదు, ఆత్మానుసారమైన జీవితం, దేవుని జీవితం జీవించడానికి
ఆకర్షింపబడాలి. ఈ రోజుల్లో చూస్తే చాలా మార్పులు సంఘాల్లో కావచ్చు, చర్చెస్లో కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, చాలా పరిచర్యలు సరిగ్గా లేవు. మీరు చూడండి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించే యవనస్తులు ఒకప్పుడు మనకు కనపడేవాళ్ళు. రాను రాను తగ్గిపోతున్నారు. అసలు దేవుని మీద ఆధారపడి చేసే పరిచర్య ఒక్కటంటే ఒక్కటి కూడా మనం చెప్పలేం. నిజంగా దేవుని మీద ఆధారపడి పరిచర్య చేసేవాళ్ళు అసలు ఉన్నారా అనిపించారు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన దినాలు. కాబట్టి మనం అర్థం చేసుకొని దేవునితో రిలేషన్షిప్పే ముఖ్యం అండి. హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి. యేసు ప్రభు వారిని ఆయన ఒకటి అడిగారు, ఆ యొక్క యూదుల అధికారి. చూడండి, మత్తయి సువార్త 22:36. యూదుల మతాధికారి ఆయన అడిగాడు యేసు ప్రభు వారిని. బోధకుడా ఆ, చదవండి sister. బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియుదునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చూడండి, అంటే ఈ లోకంలో మనం ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగి ఉండాలి. అంటే ముఖ్యంగా మన సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? హెల్దీ రిలేషన్షిప్స్ ఉండాలంటే మనం ఏం చేయాలి? కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, జాలి, దయాళత్వం, వినయం, సాత్వికం ఇవన్నీ కనిపించాలంటే ఏం చేయాలి? ఒకరు చేసిన తప్పులు ఒకరు క్షమించుకోవాలి. ఇంకా వెరీ గుడ్. ఇంకా అసలు ఆ హెల్దీ రిలేషన్షిప్స్ ఎలా డెవలప్ అవుతాయి? ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు. థ్యాంక్ యూ. ఇంకా మన సంఘాల్లో ఒకరి పట్ల ఒకరికి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, మన కుటుంబాల్లో అటువంటి వాతావరణం కావాలంటే ఏం చేయాలి? అంటే ఒకరినొకరు ప్రేమించాలన్నా, అప్పుడు ప్రేమించినప్పుడే కదన్నా క్షమించగలరు. అదే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కావాలన్నా, క్షమాగుణం కావాలన్నా ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చదివిన వాక్యంలోనే ఉంది. దేవుణ్ణి ప్రేమించడం. ఏదో అంటే క్షమించుకోవడం ఇవన్నీ మన వల్ల కాదు అవి. అందుకని ముందు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. అంటే దేవునితో సరైన సంబంధం ఎప్పుడు కలిగి ఉంటాం? దేవునితో ఒకరితో మనకు సరైన సంబంధం ఉండాలంటే ఏం ఉండాలి? సహవాసం ఉండాలన్నా. సహవాసం ఉండాలి. ఇంకా దేవుణ్ణి ప్రేమించాలి. ఒక ఎగ్జాంపుల్ ఉంటది ఏంటంటే, పెళ్ళైన కొత్తల్లో హస్బెండ్ లేకపోతే వైఫ్ ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏం చెప్పినా లోబడిపోతారు. ఎందుకంటే ప్రేమ. సో అలాగా దేవునితో ప్రేమ ఉన్నప్పుడు, దేవునితో ఉన్నటువంటి మనకి ప్రేమపూర్వకమైన సంబంధమే క్రైస్తవ జీవితం. దేవునితో ఉన్నటువంటి సంబంధమే క్రైస్తవ జీవితం. అంటే ప్రేమపూర్వకమైన లవ్ కమిట్మెంట్ అన్నమాట. ప్రేమపూర్వకమైన సంబంధం క్రైస్తవ జీవితం. దేవుడు ఏం చెప్తే అది మనం రీజన్ కూడా ఆలోచించాం. అఫ్ కోర్స్ దేవుడు ఏం రీజన్ లెస్ గా చెప్పరు, కానీ మనం దేవుడు చెప్పాడు అంతే, అయిపోయింది. ఇదే ప్రేమ. సో అటువంటిది ఉన్నప్పుడు మన మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి. అంటే భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంఘంలో సహోదరులు సహోదరులు కావచ్చు, వాళ్ళందరి మధ్య సరైన సంబంధం ఉండాలంటే అందరూ దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో ప్రేమపూర్వకమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు
సంఘం మొత్తం ఏకంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పరిచర్యలు, ఇటువంటి సంఘాలు మనకు కావాలి, ఇటువంటి విశ్వాసులు మనకు కావాలి. కాబట్టి ఇటువంటి జీవితం చూపిస్తున్నాడు. సో ఈ తప్పుడు బోధకులు వాళ్ళు మనిషి చుట్టూ ఉండేటటువంటి తిరిగేటటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని మనకి చూపించేటప్పుడు, అటువంటి బోధల్ని సంఘాల్లోకి తీసుకొచ్చేటప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. యేసు ప్రభు వారి మీద ఆధారపడే జీవితం గురించి కాకుండా వేరేది చెప్తే చాలా మంది ఈవెన్ బోధకులు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. 90s లో ఆ పుస్తకాలు కొని చదివి భలే రాశారు పుస్తకాలు. అవును, క్రిస్టియన్ సైకాలజీ అనేది ముఖ్యం అని అనుకునే బోధకులు ఉన్నారు. అయితే చాలా మందికి దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు, వాళ్ళు బయటపడగలిగారు. కాబట్టి మనం కూడా అటువంటి ప్రత్యక్షత లేకపోతే మనకి తప్పుడు బోధలు అర్థం కావు. ఏం తప్పు ఉందని మనమే వాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని ప్రత్యక్షత కావాలి. నిజమైన దేవుణ్ణి దూరం చేసే ఏ బోధ మన సంఘాల్లోకి రాకూడదు. మనల్ని దేవుని నుంచి దూరం చేసేది, దేవుని ప్రేమకు నుంచి విడగొట్టే బోధలు ఉంటాయి. వాక్యంలోనే చూపిస్తూ మనిషి బోధల్లో ముఖ్యంగా ఏంటంటే మనిషికి విలువిస్తారు. అది ఎలా చెప్తారు? దేవుడు నువ్వెంత విలువైనవాడు కాకపోతే దేవుడు నిన్ను తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కుంటాడు అని చెప్పొచ్చు కదా. ఒకే విషయాన్ని చూడండి అలాగా. నువ్వు ఎంత చాలా విలువైనడివి నువ్వు, కాబట్టి దేవుడు అంత రక్తం ఇచ్చి ఆ రక్తాన్ని చెల్లించి మరీ నిన్ను కొనుక్కున్నాడు, దేవుడు అంత విలువిస్తున్నాడు నీకని చెప్పొచ్చు. కానీ దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆయన క్షమాగుణం, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళుత్వం, ఆయన జాలి, దాన్ని బట్టి ఆయన కేవలం కృప చొప్పున మనం ఇంకా శత్రువులుగానే ఉన్నప్పుడు మనల్ని దేవుడు రక్షించుకున్నాడు అన్నది కూడా మనం చెప్పొచ్చు. చూసారా, చాకచక్యంగా మనల్ని దేవుడి నుంచి దూరం చేసే బోధలుంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇటువంటివి అర్థం చేసుకొని దూరంగా మనం అంటే దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకొని ప్రతిరోజు దేవుని ప్రత్యక్షత కొరకు కనిపెడుతూ మనం దేవునిలో ఎదగాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితం అనేది చాలా అమూల్యమైంది. ఎంత విలువిచ్చినా కొనుక్కోలేని ఒక జీవితం క్రైస్తవ జీవితం దేవుడు ఉచితంగా మన అందరి కోసం ఇచ్చాడు. గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అన్నది ఆ యొక్క వరం, రక్షణ అనేది దేవుడు ఇచ్చినటువంటి వరం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకేమన్నా సందేహాలున్నా లేకపోతే మీరు ఏమైనా నేర్చుకున్నా చెప్పచ్చు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా నచ్చిందన్న. అంటే మామూలుగా ఇది నేను విన్న బాగా, అంటే మీరు చాలా వాల్యుబుల్, మీరు దేవుడు మీ గురించి చనిపోయిండు, అది నిజంగా నాది ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అంటే మన దేవుని కంటే ఎటో సైడ్ మన సైడ్ తిరుగుతుంది అన్నది. మళ్ళీ మీరు చెప్పిన ఇంకో విధానం ఉంది కదా, అంటే మామూలుగా మనం ఇంకా విరోధమలేంగానే దేవుడు మనం ప్రేమించి క్షమించాలని, అంటే మనం ఎటో దేవుని ప్రేమని ఆయన క్షమా గుణాన్ని మనం తీసేసి ఏదో మనం వాల్యుబుల్, ఏదో మనం ఇంపార్టెంట్ అన్నట్టుగా చేస్తారన్నది నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. సందేహం కాదు కానీ అమ్మా, నేను ఏంటంటే మనం జనరల్గా ఇప్పుడు బిగినింగ్లో మేము చెప్పింది ఓవర్లుక్ చేస్తాం కొన్ని ప్రేయర్ ఐటమ్స్ని. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రేయర్ ఐటమ్స్ విచ్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్. దయాళుత్వము, వినయము, సాత్వికము, ఇవన్నీ వీటి గురించి జనరల్గా మనం చెయ్యం. మనం ప్రార్థనలో లోకమంతా చుట్టూ వస్తాం, భూమంతా చుట్టూ వస్తాం, కానీ వీటిని మీద స్ట్రెస్ చేసి ప్రభు నాకు నేను ఇటువంటిని కలిగి ఉండాలి, నాకు నేను ఇటువంటి ఇన్కల్కేట్ చేసుకున్న ఆ మెయిన్ అటువంటి ప్రార్థనాంశాలు మనం కలిగి ఉంటే అసలు ఎంతో పీస్ ఉంటుంది. పీస్ ఉంటుంది, సమాజంలో పీస్ ఉంటుంది, చర్చిలో పీస్ ఉంటుంది, సహవాసంలో పీస్ ఉంటుంది.
So these are the main prayer items we have to inculcate and pray. నాకు వరకు నేను అంటే ఈరోజు చదివాము, అనేక సార్లు చదివాము కొలస్సీ పత్రికని. కానీ ఐ వాస్ టచ్డ్ బై దిస్ ఈరోజు. అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అవన్నీ కలిగి ఉండటం, నేను అలవర్చుకోవటం ఒక విశ్వాసిగా అని ప్రభు నాతో మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకో. పరిశుద్ధ రాజ్యం గల తండ్రి దగ్గర నీ పరిశుద్ధ పాదం కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవాన నాయన మరి ఈ యొక్క నా ఆగస్టు మాసం తండ్రి నాయన ఆ యొక్క ఈ దినం వరకు ప్రభా నాయన మరి మమ్మల్ని సజీవ లెక్కలోంచి మరి యొక్క ఆయా బైబిల్ స్టడీ కొలస్సీ పత్రికలో కొన్ని మాటలు ధ్యానం చేయటానికి, దేవాని మాటలు వినటానికి ఎన్నో సత్యాలు ప్రభా ఆయన తవ్వేకోండి ప్రభా ఆయన నూతనంగా తండ్రి మాట్లాడుతూనే ఉంటావు తండ్రి యేసయ్య. అయ్యా ఎన్నోసార్లు చదువుతున్నప్పుడు కూడా తండ్రి నూతన రీతిలో ప్రభా తండ్రి ఏదో ఒక పాయింట్లో ప్రభా మీరు మమ్మల్ని ఏదో పాయింట్కి కనెక్ట్ అవుతాం. నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపది. అయ్యా మరి క్రీస్తేస్తున్నందు ఏ భేదం లేదు ప్రభా నాయన, లింగ భేదం లేదు, జాతి భేదం లేదు, కుల భేదం లేదు అయ్యా తండ్రి, ప్రాంతీయ భేదం లేదు ప్రభా. అయ్యా గ్రీసు దేశ స్వతంత్ర అందరము తండ్రి నాయన క్రీస్తు ప్రభునందు అయ్యా మేము నిన్ను కలిగి ఉంటే, క్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ క్రింద మేము వచ్చి ఉన్నట్లయితే నీ దృష్టి మేమందరం సమానమే ప్రభా తండ్రి దేవా నాయన. అయ్యా తండ్రి అయ్యా మరి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఆయన. అయ్యా మరి మీరు కొలస్సీ పత్రికలో రాసిన ఈ యొక్క అయా సద్గుణాలను ప్రభు మేము కలిగి ఉండటానికి సహాయం చేతండి నాయన. అయా అసూయ, ద్వేషము ఇవన్నీ మేము జయించవచ్చు ప్రభా తండ్రి. ప్రేమ, సమాధానం, సాత్వికం ప్రభా వినయము అయ్యా ఇవన్నీ మేము కలిగి ఉంటే తండ్రి దేవానాయన శత్రువుని జయించవచ్చు తండ్రి దేవానాయన. వాడి యొక్క దుర్గాలు పడగొట్టవచ్చు ప్రభా తండ్రి యేసయ్య. కాబట్టి ప్రభా నాయన మేము ముందుగా ఇవి అలవర్చుకోవటానికి సహాయం చేయాలి. వినయం ప్రభా తండ్రి దేవా కృప చూపించుకున్నాడుతున్నాం ప్రభా తండ్రి. అయ్యా దేవా నిజమే ప్రభా 90s 80s ప్రభా ఉన్న ఆ యవ్వన కాలంలో తండ్రి నాయన ఆ దినాల్లో నాయన ఆ యూత్లో ఉన్న తండ్రి దేవా ఆ యొక్క లక్షణాలు ప్రభా ద ప్రజెంట్ జనరేషన్ యూత్లో లేవు. అది నేను ఒప్పుకుంటున్నాను ప్రభా తండ్రి దేవా నాయన. నేను అనుభవించాను తండ్రి దేవా నాయన. అయ్యా తండ్రి అయ్యా నాయన క్రీస్తునే చూస్తూ నాయన కొనసాగించి ఉంటున్నాం ప్రభా దేవా. హీరో వర్షిప్ ఎక్కువైపోయింది దినాల్లో ప్రభా తండ్రి దేవా. మనుషుని చూస్తున్నారు ఆయన, సేవకుని చూస్తున్నారు తండ్రి దేవా నాయన. అయ్యా సండి అయ్యా దేవా నాయన అయ్యా సేవకుడు మరి సేవకుని చూస్తున్నారు దాన్ని, క్రీస్తుని పక్కన పెట్టేసి క్రీస్తుని వెనక పెట్టేసి ప్రభా తండ్రి అయ్యా దేవ. ఎంతసేపు చూసినా తండ్రి నాయన అయ్యా దేవ ఆ సేవకుడి మీద ఫోకస్ చేస్తూ తండ్రి ప్రజెంట్ జనరేషన్ ఎంతో డైవర్ట్ అయిపోతుంది అయ్యా, ఎంతగానో డైవర్ట్ అయిపోతుంది ప్రభా తండ్రి. వాక్యం లేకపోయినప్పటికీ మ్యూజిక్ ఉంటే చాలు, వాక్యం లేకపోయినప్పటికీ తండ్రి నాయన అయ్యా తండ్రి ఆ యొక్క తండ్రి దేవా నాయన ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో తండ్రి నాయన ఆరాధనతో నాయన అట్రాక్ట్ అయిపోతున్నారు ప్రభా తండ్రి నాయన. ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ చిన్నపిల్లలతో సహా దేవా యేసయ్య తండ్రి దేవ. మరి ఈ తప్పుడు బోధలకు తండ్రి అట్రాక్ట్ అయిపోతున్నారు తండ్రి యేసయ్య. అయితే తండ్రి నాయన సత్యబోధ ఏదో తండ్రి గ్రహించుకునే నాయన గ్రాహ్యాన్ని ప్రభా నాయన నేటి తరానికి దయచేయం నడుతున్నాం తండ్రి. ఆ ప్రజెంట్ యూత్కి దయచేయం నడుతున్నాం ప్రభా నాయన. మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క సంఘాల్లో, మా యొక్క రక్త సంబంధంలో నాయన ఉన్న యమునస్తును ప్రభా జ్ఞాపకం చేసుకుని నడుతున్నాం తండ్రి. కృప చూపించేసాయ దేవా, కనికరించి ప్రభా తండ్రి దేవా నాయన. ఎంతో మంది దైవజనులు ప్రభా తండ్రి ఇటువంటి సత్యాన్ని నేర్పించేవాడు అయా, సత్యంలో నడిపించేవాడు నాయన, సత్యాన్ని బోధించేవాడు, గద్దించేవాడు, సవరించేవాడు, హెచ్చరించేవాడు గతించిపోతుంటున్నారు ప్రభా అయా తండ్రి ప్రభా. మరి ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి అయా అన్నపానంలో కొరకు వచ్చే క్షేమం కాదు కానీ యెహోవా మాట నాయన దొరక దినాలు వస్తాయని ప్రభా నాయన ఆమోసులో చెప్పి ఉంటున్నావు తండ్రి నాయన. ఇటువంటి తరంలో మేము ఉన్నాం, అటువంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభా తండ్రి. నిజమైన వాక్యము, సత్య వాక్యము కరువైపోయిన దినాల్లోకి తండ్రి నాయన ప్రజెంట్ జనరేషన్ వెళ్ళబోతుంది
కాబట్టి ప్రభా తండ్రి దయ నాయన నువ్వు ఒక్కడవే నాయన వాళ్ళకి ఇచ్చే నా కాపుదల ప్రభా, నీ నడిపింపు, నీ సహాయం ప్రభా నాయన అయ్యా బిడ్డలకు దయచే మాడుతుంది, మాకు దయచే ప్రభా తండ్రి. పౌలు గారు చెప్పిన ఈ కొలసి నాయన 3 చెప్పిన ఈ యొక్క లక్షణాలన్నీ మేము కలిగి ఉంటాను సహాయం చేతండి నాయన. కృప చూపించేసే జాలి గల మనసు, దయాళత్వం, వినయము, సాత్వికం, దీర్ఘశాంతమయ్యా నువ్వు దీర్ఘశాంతుడుగా సహించి మా పాపాన్ని ప్రభు ఎంత దీర్ఘశాంతం చూపించావు ప్రభు, ఎంత విసిగించాం తండ్రి నాయన, ఎంతగా విసిగించినప్పటికీ తండ్రి దేవా నువ్వు సహించి ప్రభు నా కొరకు మా కొరకు మా రక్షణార్థమై తండ్రి ఇంకా నువ్వు సహిస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరి రక్షణ రాకన ఆలస్యం చేస్తున్నావు యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాయన మరి అవి జ్ఞాపకం చేసుకో బిడ్డ అయ్యా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. అయ్యా బిడ్డను అభిషేకించి ఇంకా రానున్న తరాలకి ఆయన అనేక ప్రాంతాలు నీ కుమారుడు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. వాడుకో తన కుటుంబాన్ని, తన ప్రతి అవసరతను ప్రభా, తన పరిచర్ను ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి క్షేమం మా అందరికి దయచేయమని అడుగుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.